మావయ్య గారు పెద్దమ్మా ఏమిటమ్మా? సీతని అత్తవారింటికి పంపించరా? పంపిద్దాం. పంపిద్దాం ఏమిటండి, ఈ రోజు చాలా మంచి రోజు, అందుకే సారే అది సిద్ధం చేసి వచ్చాను. తొందరగా రెడీ అమ్మా, 2 దాటితే యమగంట ఉంది. పద పద, త్వరగా రెడీ అవ్వాలి. ఈ రోజు అలాంటిదేం లేదే, యమగండ ఏమిటమ్మా? అదే మావయ్య, మీ అబ్బాయి ఊళ్ళో లేరు, 2 గంటల తర్వాత వచ్చేస్తారు. సీతని అత్తవారింటికి పంపిద్దామని. ఏంటో చూస్తున్నారు? రాంబాబు రాంబాబు, సీత నువ్వు వేరే కాపురం పెట్టడం మంచిది. అది ఇక్కడ కాదు, వేరే ఊళ్ళో. ఏ మీ కొడుకు నన్ను చంపుతాడని భయమా, లేకపోతే నేనే మీ కొడుకుని చంపుతానని భయం? అది కాదు రాంబాబు. ఏది కాదండి, ఏది కాదు? నన్ను ఎంత కాపారు అసలు? ఒక్క దెబ్బతో వాడిని చంపుండేవాడిని, ఊరికి పీడ గరగలేదు. అందుకే ఊరు వదిలిపోమంటున్నది. ఇక్కడుంటే నువ్వు వాడిని చంపుతావు, వాడు నిన్నే చంపుతాడు. అయినా వాడిని చంపి జైల్లో కూర్చోడానికటయ్యా దీని మెడలో 3 ముళ్ళు వేసింది నువ్వు. ఒకవేళ వాడే నిన్ను చంపి, బాబు వాడు మనిషి కాదయ్యా, మృగం. వాడికి పాప భీతి లేదు. పిల్లలు తల్లిదండ్రులను చూసి భయపడతారు, కానీ తండ్రిని భయపెట్టే కొడుకుని కన్నానయ్యా నేను. వాడంటే నాకు భయం, నిజంగానే భయం అయ్యా. నాకే కాదు, వాడంటే భయానికే భయం. వాడు ఏం చేశాడో తెలుసా?